నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాలుగా దీవించను కనుక ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని కోరుకుంటాము. ఈరోజు ఆరాధనని జయకరంగా జరిగించాడు. ఆయన కృపలో భద్రపరిచాడు. ప్రతి సేవకుడిని ఎవరి తలంతో వారు నిలబెట్టుకొని మంచి వాక్యంతో సిద్ధపడి అందరూ కూడా దేవుని మహిమపరిచారు. అందుకు దేవుడికి ఎంతైనా మనం అందరం కూడా కృతజ్ఞతను చెల్లించాలి. ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన్ని మాత్రమే మనం సేవించాలి. అలాంటి వారి నుండి దేవుని మహిమపరిచే ఈ రోజంతా కూడా సాయంత్రకాల వేళ మీతో కలుసుకొని కొన్ని మాటలు పంచుకోవాలని ఈరోజు ఒక వాక్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. లోకా సువార్తమానం 9వ అధ్యాయము 62వ వచనాన్ని చదువుతాం. లోకా సువార్తమానం 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక చూసి వాడెవడనో దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుని గురించి చెబుతున్నాడు. దేవుని మీద నాగటి మీద చెయ్యి అంటే ఒక సేవా జీవితంలో అడుగు పెట్టినట్టే. దాని మీద మనం చేసి ప్రమాణం చేసేటప్పుడే అంటాం, అయ్యా నీ చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి నన్ను ఏర్పరచుకున్నాము. నేను ఎదుతిరగక ఏ దేనికి భయపడక నీ స్వరాజ్య సువార్తను మోయటానికి నన్ను సిద్ధపరచయ్యని మనం ఒక ప్రణాళిక వేసుకుని ఉంటాం. ఆ ప్రణాళికలో మనం ఏమై ఉండాలి? మనం ఎనుతిరిగి చూడకూడదంట. మనం ఎప్పుడూ కూడా ఎదరై మన దేవుడు మన ఎదురుంటాడు. మనకి మనం నడిచిన చోటల్లా ఆయన ఉంటాడని ఒక నమ్మకంతో వెళ్ళాలి. ఆ నమ్మకమే మనల్ని సూచి నమ్మిన వాడి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులని లేఖనాలను పట్టుకొని నాగటి మీద చేసి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచేవాడే నా వాడు అంటున్నాడు. ఆయన రక్తంలో కడగబడ్డాం. ఆయన జీవితం అనుభవిస్తున్నాం. ఆయన ఉపకారాలను దేనిని మరొక మనం ఎనుదిరగాల్సిన పని ఏముంది? మనం ఎనుదిరగాల నాగటి మీద చేయబట్టి మనం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మనం వెనదిరి చూడవసల్లా ఇంటికాడ కుటుంబం ఏమైపోతుందో, పిల్లలు ఏమైపోతున్నారు, నారు వచ్చినోడు నీరు పోయిడా అనే వాక్యాన్ని మనం చేతపట్టుకొని వాక్యం ఎదజల్లాలి, సువార్త వ్యాప్తి చెందాలి. అందుకే కదా నేను నన్ను ఎంచుకున్నాను. ఊరికి ఎన్నుకున్నాడా? ఎన్నుకోలేదు. మనం ఏది కూడా ఆయనకి పాత్రుడు కావాలంటే, ఆయన రాజ్యభారం మోయాలంటే ఆయన సువార్తను మోయాలి. ఆ సువార్తను మోయగలిగితేనే దేవుడు మనం ఉండాలి. మనం డబ్బు ఆశ చూసాం, బలం ఆశ చూసాం, నాకు బలం ఉంది, నా ఎనగాల 10 మంది ఉన్నారు అని కాదు మనం చూడాలి. మన ఎదట దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఎనుతిరిగి చూడలేడు అనే కృప మనలో కలగాలి. ఆ కృప కలిగినాకే దేవుని సువార్తను మనం మోసుకెళ్ళగలం. దేవునితో మనం నడవగలగాలంటే నాగట మీద చేయి పెట్టి వెనక తిరిగి చూడని వాడే నా వాడు అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. పేతురు మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయినట్టు. ఆ మాదిరిని మనం కనపరుచుకోవాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలంట. ఆయన అడుగు జాడలేవి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, యథార్థంగా నడవండి, మేలైన మార్గంలో నడవండి. మీరు తెలుసుకోవాలి ఈ మాటనే. ఇరుకు మార్గంలో నడవండి. ఆయన మార్గంలో మనం నడవాలి. అప్పుడే మనం వెనుతిరిగి చూడము. అయ్యే మేలైన మార్గములు అంటున్నాడు. నా మార్గములు ఎట్టివో మీరు రుచి చూసి తెలుసుకోండి.
నేను చెప్పటం కాదు, మీరు నడిచి ఈ మార్గం మేలైనదా కాదా అని సూచి నడుచుకోండి అంటున్నాడు. మనం నడవగలుగుతున్నాము, మన సొంత మార్గాలు వేసుకుంటున్నాము. అయ్యా ఇటెళ్తే దగ్గరయ్యా, నీ మార్గం కాదయ్యా, నేను విశాల మార్గం వెళ్తే తొందరగా వస్తానయ్యా అని ఆలోచన చేస్తున్నామేమో. ఒక్కసారి మన హృదయం మనమే పరిశీలించి, మరి మీ కొరకు క్రీస్తు మన కొరకు శ్రమ పడాల్సిన పనే ఉంది. పరలోకంలో దేవదూతల మధ్య, గాన ప్రతిగానాల మధ్య స్తోత్రాంజలి ఘటించుకుంటూ ఆయన దిగి రావాల్సిన పనే ఉంది. ఈ పాపులు నశించిపోతున్నారు, అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, వీళ్ళు మేలైన మార్గంలో నడవట్లు, వాళ్ళ సొంత మార్గాలని పడిపోతున్నారు, అయ్యో నా బిడ్డలు ఇలా ఉండటానికి వీలు లేదని పరమను విడిచి భూమికి దిగి వచ్చాడు ఆయన. ఆయనకి మనం ఏం చేయగలుగుతున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలించాలి. క్రీస్తు మన కొరకేగా బాధపడి, ఎన్ని హింసలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి, మన పాపాల నిమిత్తమే కదా, మన దోషాల నిమిత్తమే కదా మనం ఎన్ని తిరిగిపోతున్నామంట. మన సొంత పాటు వేసుకుంటున్నాం, మన సొంత నడువని నడుస్తున్నాం. అన్నీ పోయినాకయ్యా దేవుడి దిక్కంటున్నాం. ఈ బాధను తగ్గిస్తే, ఈ ఇరుగుపోతే నేను నీ సన్నిధికి వస్తానయ్యా. దేవునికే మనం అర్జీలు పెడుతున్నాం. ఎంతవరకు స్వభావం ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడటం అంటే మాటలు, అది ధర్మం కాదు కాదు. ఆనాడు మనం ఎలా జీవించినామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. లోతు భార్య ఏమైంది? నువ్వు బతికించుకో, దేవదూతలు వచ్చి చెప్పారు, నువ్వు బతికించుకో, ఈ పట్టణం దాటి వెళ్ళు, దాటితే బతికిపోతావు, ఇక్కడ లోకాశలు లోక తలంపులు ఇవన్నీ వదిలేసే నువ్వు బతికించుకో అని చెప్తే కూడా అయ్యో వెనకాల నాకు లక్షలు ఉన్నాయి, 10 ఎకరాల పొలం ఉంది, నాకు బలం బంగారం అంతా వదిలేస్తున్నానే, ఈ బంగారం అంతా నేను తినేసుకుని వెళ్తాను అని వెనుక తిరిగి చూస్తే ఏమైపోయింది? బుక్కు స్తంభం అయిపోయింది. మనం సచ్చినాక ఏది మన వెనకాల రాదు, ఏది మనం పట్టుకొని వెళ్ళము. ఇక్కడ మనం ఆయన వెనకాల మనం ఆయన మీద నడిచి ఆయన మీద భారం వేసి నడవగలిగితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. అదే కోరుకుంటున్నాడు దేవుడు. నాగటి మీద చేయి వేసినాడు, వెనుక తిరిగి చూడద్దు, నీకోసమే కదా నేను శ్రమ పడింది, ఇన్ని బాధలు పడింది, ఇన్ని ఇబ్బందులు పడింది, ఇకమైనా తెలుసుకుంటావా? నీ చిత్తంలో నేనుంటానయ్యా, అయ్యా నన్ను పంపయ్యా, నువ్వెక్కడికి వెళితే అక్కడికి వెళ్తానని వాగ్దానం చేసి మనం బయలుదేరి వస్తున్నావే కానీ ఇక్కడ రమ్యమైనది, ఇక్కడ ఇదైనది అని ఆలోచన చేస్తున్నావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకొని ముందుకు సాగాలని అందరూ కూడా ప్రార్థన పూర్వకం. అయ్యా ఇక మీదటైనా నేను తెలుసుకున్నానయ్యా, నాగట మీద చేయి వేసినోడు వెనుక తిరిగి చూడవద్దని నేను ముందు చూపుతో నడిచే కృపను నడిపించయ్యా, నీ జీవ మార్గంలో నడిపించయ్యా, నీ వెలుగు మార్గంలోకి నడిపించయ్యా, జై జీవితం అనుగురించే కృపను నాకు దయచేయ్యా. నా కోసమే కదయ్యా నువ్వు పరమను విడిచి భూమికొచ్చింది, మా కోసం ఇన్ని బాధలు పడి, ఇన్ని ఇబ్బందులు పడి కూడా నీ అడుగు జాడల్లో మేము నడవలేని స్థితిలో ఉంటున్నామని నీ అడుగు జాడల్లో నడిపించటానికి మమ్మల్ని నడిపించావయ్యా. అయ్యా నువ్వు మంచి మాదిరి మాకు చూపించేద్దావు, నీ చిత్తంలో మేము ఉండటానికి సహాయం చేయమని. అయ్యా ఏది నీ చిత్తము, ఏది చిత్తము కాదో ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో మమ్మ దాసమని ఒక తీర్మానం చేసుకొని నాగట మీద చేయి వేసి వెనుక తిరిగే వారంగా ఉండక ఆయన సన్నిధిలో నిలబడి యోగ్యమైన పాత్రలుగా కనిపెడే కృపను మనకు దయచేయమని ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడితే ఆయన నిన్ను నన్ను కూడా ఉన్నతమైన పిలుపు పిలిచి, నా కుమారుడా నువ్వెను తిరిగి చూడకు, నీవు నేను చెప్పిన పని చేయమని చెబుతుండగా ఆ పని చేసే కృపను మనకు దయచేయమని నా ప్రభువును రక్షకుడనే యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.